చెప్తా. ఈరోజు శుభదినం. మనము ఎస్జిఎస్ దత్త మందిర్ హనుమాన్ దత్త మందిర ట్రస్ట్ అని రిజిస్ట్రేషన్ చేసుకొని మొదటిసారిగా మనం ఇక్కడ దత్త జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం. దీనికి ప్రధానంగా అధ్యక్షుల వారు శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారు, తర్వాత నేను ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ కోన గోవిందరావు, తర్వాత ట్రస్టీ సోజినేపల్లి నరసింహారావు, కోన స్రవంతి, బిజ్జాల ఈశ్వరరావు మరియు గోళ్ళమూడి సత్యప్రసాద్ ఉన్నారు. ఈ అందరి సారథ్యంలో అందరి యొక్క సహకారంతో మనం ఈ ఉత్సవాలన్నీ కూడా చక్కగా నడుపుకుంటున్నాము. మన సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే మన స్వామీజీ వారి ఊరిలో ఆశ్రమం కట్టుకోవడానికి గత 36 సంవత్సరాలు మనం చేసినటువంటి భక్తిపూర్వమైనటువంటి సేవ ద్వారా మనకు అనుమతి ఇచ్చారు. దానికోసం కొంత ప్లేస్ కొనడం కూడా జరిగింది, దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది. అది ఈ నెల 12వ తారీఖు నాడు మనం ఇదే ప్లేస్లో అనగాష్ట వ్రతం చేసుకుంటున్నాము. తర్వాత ప్రధాన అనగాష్ట వ్రతం చేసుకుంటున్నాము. తర్వాత 16వ తారీఖు నాడు స్వామీజీ స్థల శుద్ధి కోసం వచ్చి డైరెక్ట్గా స్థలానికి వచ్చి స్థలంలో నివసించి స్థల శుద్ధి జరుపుతారు. కాబట్టి అందరూ కూడా అక్కడ స్వామీజీ ప్రవచనం ఉంటుంది. ఉదయం 8 నుంచి మొదలుపెట్టి 1 గంట వరకు కంటిన్యూస్గా హనుమాన్ చాలీసా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి దీనికి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. జై గురుదత్త. అందరూ కూడా కొత్తగా మన ఆశ్రమం కొరకు కొన్న ప్రదేశం గురించి అడుగుతున్నారు. జయనగర్ కాలనీ వెనక జన్మభూమి రోడ్లో ఉంటుందండి. ఆ రోజు ఊరంతా కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి మీకు ఎత్తుకోవడం చాలా తేలికైంది. అందరూ రావాల్సిందిగా కోరటమైంది. దత్త జయంతి కార్యక్రమం కింద ఇలా దత్త హోమం చేయడం జరిగింది. అలాగే 12వ తారీఖు ప్రధాన అనగాష్టమి, ఆ తర్వాత మళ్ళీ 16వ తారీఖు శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ గారు ఖమ్మం విచ్చేస్తున్నారు. భక్తులు అందరూ కూడా వచ్చి స్వామీజీ ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమాన్ని మనం చక్కగా చేయాలి, స్వామి యొక్క అనుగ్రహం మనకు కలగాలి, మన కుటుంబం మీద ఉండాలి అని చెప్పి దృక్పథంతో మా తర్వాత మా పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. మీకు అందరికీ కూడా ఖమ్మం ప్రజలందరికీ కూడా ఆ యొక్క అనగస్వామి అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ ఇక ముందు జరగబోయే కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమం. ఈ పూర్ణాహుతి కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. తర్వాత ప్రధాన అనగాచనని ఎవరు రావడం మర్చిపోవద్దు, గుర్తు పెట్టుకోండి. చక్కగా ముందే రండి, అందరూ కూడా తండ్రాలే 8:00 వచ్చేయాలి. 8:00 వచ్చేస్తే పుణ్యకరమైన రోజు, పుణ్యతరమైన రోజు. ఇవాళ దత్తాత్రేయుడు ఆవిష్కరించబడ్డాడు. దత్తాత్రేయుడు అనే దేవుడు జన్మ తీసుకోలేదు, కానీ ఆయనంతా ఆయన దత్తాత్రేయుడిగా ఆవిష్కరించుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం అదే పరంపరలో గణప సచ్చిదానంద స్వామీజీ వారి దయతో గత 36 సంవత్సరాలుగా మనం ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నాము. దత్త హోమం కూడా మనం చక్కగా నిర్వర్తించుకున్నాము. క్రమశిక్షణతో అందరూ కూడా ఈ కొద్దిగా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి యొక్క ఖమ్మం అంటే క్రమశిక్షణ, క్రమశిక్షణ అంటే ఖమ్మం, ఖమ్మం అంటే అన్నదానం, అన్నదానం అంటే ఖమ్మం అనేది మనకి మైసూరులో ప్రతిరోజు మార్మవుతూ ఉంటుంది. కాబట్టి అందరూ క్రమశిక్షణతో ప్రదక్షిణ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. జై గురుదత్త. చెప్తా. ఈరోజు శుభదినం. మనము ఎస్జిఎస్ దత్త మందిర్ హనుమాన్ దత్త మందిర ట్రస్ట్ అని రిజిస్ట్రేషన్ చేసుకొని మొదటిసారిగా మనం ఇక్కడ దత్త జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం. దీనికి ప్రధానంగా అధ్యక్షుల వారు శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారు, తర్వాత నేను ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ కోన గోవిందరావు, తర్వాత ట్రస్టీ సోజినేపల్లి నరసింహారావు, కోన స్రవంతి, బిజ్జాల ఈశ్వరరావు మరియు గోళ్ళమూడి సత్యప్రసాద్ ఉన్నారు. ఈ అందరి సారథ్యంలో అందరి యొక్క సహకారంతో మనం ఈ ఉత్సవాలన్నీ కూడా చక్కగా నడుపుకుంటున్నాము. మన సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే మన స్వామీజీ వారి ఊరిలో ఆశ్రమం కట్టుకోవడానికి గత 36 సంవత్సరాలు మనం చేసినటువంటి భక్తిపూర్వమైనటువంటి సేవ ద్వారా మనకు అనుమతి ఇచ్చారు. దానికోసం కొంత ప్లేస్ కొనడం కూడా జరిగింది, దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది. అది ఈ నెల 12వ తారీఖు నాడు మనం ఇదే ప్లేస్లో అనగాష్ట వ్రతం చేసుకుంటున్నాము. తర్వాత ప్రధాన అనగాష్ట వ్రతం చేసుకుంటున్నాము. తర్వాత 16వ తారీఖు నాడు స్వామీజీ స్థల శుద్ధి కోసం వచ్చి డైరెక్ట్గా స్థలానికి వచ్చి స్థలంలో నివసించి స్థల శుద్ధి జరుపుతారు. కాబట్టి అందరూ కూడా అక్కడ స్వామీజీ ప్రవచనం ఉంటుంది. ఉదయం 8 నుంచి మొదలుపెట్టి 1 గంట వరకు కంటిన్యూస్గా హనుమాన్ చాలీసా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి దీనికి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. జై గురుదత్త. అందరూ కూడా కొత్తగా కొన్న